వర్గ విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. రాపూరు, కలువాయి, సైతాపురం మండలాలని తిరుపతి జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా 3 మండలాల్లో పలు పార్టీలు, స్థానికులు వరుసగా నిరసనలు చేస్తున్నారు. అయితే రాపూర్లో మాత్రం టీడీపీ నేతల వర్గ పోరుతో అయోమయం నెలకొంది. రాపూర్ను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని టీడీపీలోని ముఖ్య నేతలు నిరసన చేపట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాపూర్ని తిరుపతిలో కలపాలని మరో టీడీపీ వర్గం ర్యాలీ నిర్వహించింది. 3 మండలాలను తిరుపతిలోనే కలపాలని డిమాండ్ చేశారు. దీంతో పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా 3 మండలాలని అభివృద్ధి కోసం తిరుపతి జిల్లాలో విలీనం చేసింది. మాకు మంచి శుభ పరిణామం, మాకు చాలా సంతోషదాయకంగా ఉండింది. మళ్ళీ మధ్యలో కొంతమంది దాన్ని అడిగేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏడుకొండల స్వామి దాన్ని మమ్మల్ని కాపాడతాడని మేము బలంగా నమ్ముతున్నాము. మాకు అభివృద్ధి కోసం ఎటు చూసినా మాకు అభివృద్ధి ఉండడానికి ఆస్కారం తిరుపతిలో ఉంది తప్పితే నెల్లూరులో మాకు లేదు. తిరుపతిలో ఇప్పుడు మాకు దుగ్గరాజపట్నం వస్తే చుట్టుపక్కల ఎక్కడ పొలాలు లేవు మా రాపూరు మండలంలో తప్ప. మా రాపూరు మండలం డ్యామ్ ఉంది, హైవే ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్లస్ రైల్వే లైన్ ఉంది. మీకు దక్షిణ ప్రాంతానికి పోతా ఉన్నప్పుడు భాష కూడా వాళ్ళు వేరే విధంగా భాష కూడా ఉంటుంది. కానీ తిరుపతి ప్రాంతం కూడా భాష కానీ వేషం కానీ అన్ని కూడా తేడా ఉన్నటువంటి, ఆహారం కూడా తేడా ఉన్నటువంటి పరిస్థితి. అందరం కూడా కలిసి చక్కదిద్దుకోవాలని తెలియజేస్తున్నాం. ఆనాడు పోయిన 2019 ప్రాంతంలో కూడా ఈ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో సంబంధించింది. అప్పటి తెలుగు భారత గారు అప్పటి శాసనసభ్యుల ద్వారా ఈ ప్రాంతాన్ని 3 మండలాల్లో కూడా ఇక్కడే ఉండేటట్టు చేస్తున్నటువంటి స్థితి భారత కాబట్టి అటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మండలాలను కూడా ఈ రోజు 3 మండల ప్రజలతో కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ 3 మండలాలని ఈ తిరుపతి జిల్లా కాకుండా నిరుద్యోగాలను ఉంచుకోవాలని తెలియజేసుకుంటూ ముందు మీకు ఏ అవసరం ఉందా, ఏ అవకాశం కావాలనుకున్నా. నెల్లూరు జిల్లా రాపూరు టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 3 రోజులుగా మండలాల్లో పలు పార్టీలు, స్థానికులు వరుసగా నిరసనలు చేస్తున్నారు. అయితే రాపూర్లో మాత్రం టీడీపీ నేతల వర్గ పోరుతో అయోమయం నెలకొంది. రాపూర్ను నెల్లూరులోనే ఉంచాలని టీడీపీలోని ముఖ్య నేతలు నిరసన చేపట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాపూర్ని తిరుపతిలో కలపాలని మరో టీడీపీ వర్గం ర్యాలీ నిర్వహించింది. 3 మండలాలను తిరుపతిలోనే కలపాలని డిమాండ్ చేశారు. దీంతో పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇదే అంశం సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సంజన, అయితే రాపూరు అనేది ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండేది. ఇటీవలి కాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా జిల్లాల బైఫర్కేషన్ లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది. అయితే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి 3 మండలాలు రాపూరు, కలువాయి, అదేవిధంగా సైదాపురం, ఈ 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ మిగిలినటువంటి మండలాలను మాత్రమే తిరుపతి జిల్లాలోకి అప్పట్లో ప్రభుత్వం కలిపింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి సంబంధించి ఏదైతే ఈ జిల్లాల బైఫర్కేషన్ అనే అంశం పైన వేరే వివాదాలు తలెత్తినప్పటికీ కూడా ఏదైతే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాపూరు, కలువాయి, అదేవిధంగా సైదాపురం, ఈ 3టిని కూడా తిరుపతి జిల్లాలోకి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం కూడా ఆ నిర్ణయమే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బయటికి రావట్లేదు. మిగిలినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ, అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా కలువాయి మండలంతో పాటు సైదాపురం, రాపూర్లో కూడా ఈ మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని చెప్పి ఒక జేఏసీ కూడా ఏర్పడింది. ఈ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే తాజాగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఇదే విషయం పైన నెల్లూరు జిల్లాలోనే రాపూరు మండలాన్ని కొనసాగించాలంటూ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, అశోక్ రెడ్డి ఇలాంటి నేతలు
సంఘాలు ఆధ్వర్యంలో వరుస నిరాహార దీక్షలు ఏదైతే ర్యాలీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ రాపూర్లోని మరొక వర్గం రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో రాపూరు మండలం వద్దు, రాపూరు మండలాన్ని పూర్తిగా కూడా తిరుపతి జిల్లాలోనే కలపాలి, తిరుపతి జిల్లాలో కలిపితే మేము అభివృద్ధి చెందుతామంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలే రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడంతో రాపూర్లో అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తోంది. టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో సరైనటువంటి స్టాండ్ తీసుకోకపోవడం వల్ల రాపూర్ మండలం నష్టపోతుందనేది స్థానికులు చెప్తున్నటువంటి ఆవేదన. అయితే ఇద్దరు రెండు వర్గాలుగా ఏర్పడి ఎవరికి వారు ప్రకటనలు చేయడం, ప్రభుత్వానికి సరైనటువంటి నివేదిక ఇవ్వలేకపోవడం వంటి కార్యకలాపాలతో రాపూర్ మండలం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బట్టబయలిందని చెప్పి చెప్పుకోవచ్చు. స్థానిక అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ విషయం పైన కలగజేసుకోలేదనే ఆరోపణ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ రాపూర్ లో మాత్రం వర్గపోరు బట్టబయలవుతోంది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్.